హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. తులారాశిలో జన్మించిన వారికి జూలై, ఆగస్ట్ ఈ 2 మాసాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారు ఎటువంటి విషయాల్లో పోరాటాలు చేయాలి, వారి జీవితం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం చూద్దాం. కుటుంబానికి సంబంధించి కొద్దిపాటి ఘర్షణలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి. 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో శని భగవానుడు, 8వ ఇంట్లో గురువు, శుక్రుడు, సూర్యుడు, అలాగే 12వ ఇంట్లో కేతువుతో పాటు గ్రహ ప్రభావాలు సూచిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటి అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీ సంబంధిత వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలపైన మాత్రం ఎటువంటి చెడు ప్రభావం కూడా పడదు. వృత్తి వ్యాపారానికి సంబంధించి జూలై మాసం మొత్తం బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకోని ఫలితాలు ఎదురవుతాయి. ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నట్లయితే జూలై మాసంలో అనుకూల ఫలితాలు అయితే పెద్దగా కనిపించడం లేదు. నిరుద్యోగులకు ప్రయత్నాలలో ఆటంకాలు సూచిస్తున్నాయి. ఈ 2 నెలల్లో ఇంటర్వ్యూల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. తులారాశి వారు ఈ 2 నెలలు రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో తలదూర్చి చిక్కులను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి గ్రహ ప్రభావం వల్ల. కాబట్టి తులారాశి వారు ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండండి. జీవితంలో శ్రమతో కూడిన అభివృద్ధి అయితే సూచిస్తుంది. జూలై 13, 14 రోజులలో ప్రయాణాలకి అనుకూలంగా లేదు. మిగిలిన రోజులన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజులలో సాధ్యమైనంత వరకు ఒంటరిగా ప్రయాణం చేయకపోవడం మంచిది. ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన పనులను కూడా ప్రారంభించకపోవడం మంచిది. విద్యార్థులకు ఆగస్టు మాసం మిశ్రమంగా ఉండబోతోంది. ఆర్థిక కార్యక్రమాలు బాగుంటాయి. విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి. షేర్ మరియు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఆగస్టు మాసం అనుకూలంగా ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ఈ యొక్క చివరి వారంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆగస్టు మాసంలో చివరి వారంలో రుణాలు ఇవ్వకపోవటం మంచిది. ఎందుకంటే అవి తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి జూలై నుంచి ఆగస్టు వరకు ఎలా ఉండబోతోందో క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.